హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం విశ్వనాథ రమ గారు రచించిన ఈ జన్మకి తృప్తి చాలు కథను విందామండి. ఆ ఉత్తరం పదే పదే చదివిన శ్రీధర్లో ఏళ్ల తరబడి అనుభవిస్తున్న మానసిక వేదన, నిరాశ రెక్కలొచ్చి ఎగిరిపోయినట్లు అనిపించింది. గుండెల్లో జలపాతాల్లా పొంగి పొరలుతున్న అమృతధారలు, గతించిపోయిన జ్ఞాపకాల అవశేషాలతో అనుక్షణం అంతరాత్మతో ఘర్షణ అనుభవిస్తున్న మనసు, మబ్బుల జల్లుల మధ్య సేద తీర్చుకుంటున్న అనుభూతితో అతడు ఉక్కిరి బిక్కిరయ్యాడు. అంతలోనే ఏదో సందిగ్ధత, ఆ గదిలో పేరుకుపోయిన నిశ్శబ్దం తాలూకు సెగ క్రమంగా అతన్ని క్రమ్మేసింది. అసలు ఎందుకిలా జరిగింది? ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఏనాడైనా ఊహించాడా? ఇప్పుడు ఏం చేయాలి? కసిగా కరిగిపోతున్న కాలంలో ప్రతిక్షణం తను చేసిన తప్పుకి కుమిలిపోతూ మంగళ స్మృతులను నెమరవేసుకుంటూ శిలలా జీవితం సాగిస్తున్నాడు. ఆ రూపం కళ్ళ ముందు మెదిలితే చాలు, హృదయాంతరాళంలో ఏదో ప్రశాంతత. మళ్ళీ ఇన్నాళ్లకి ఆ దేవత ప్రత్యక్షమవుతోందని తెలిసినప్పుడు ఒక ప్రక్క సంతోషం అవధులు దాటుతున్నా, మరొక పక్క వేల కొలది ప్రశ్నలు వటవృక్షాలై ఊడలతో శరీరాన్ని పొడుస్తున్నాయి. అవును, చుట్టూ ప్రపంచానికి ఏం సమాధానం చెప్పగలడు? మాస్టారు దేవుళ్లాంటి వారు. ఆయన చల్లని చూపు మా పిల్లల మీద పడితే చాలు, వాళ్ళు ఉన్నతులవుతారు అంటూ ఎందరో పొగుడుతుంటే హృదయాంతరాళంలో ఏదో ఆక్రోశం. ఆఖరికి అందరి సమక్షంలో తాళి కట్టిన అపర్ణ కూడా అనురాగపూరిత వదనంతో తనను దేవుడిలా కొలుస్తుంటే నేను దుర్మార్గుణ్ణి అంటూ గతం తాలూకు చేదు స్మృతుల్ని బయటపెట్టి కరడుగట్టిన మనోవేదన కడిగేసుకోవాలనిపించేది. కానీ గొంతుకి మనసుకి ముడిపడ్డ తెరలు బిగుసుకుపోవడంతో ఏదీ చెప్పలేకపోయేవాడు. కానీ ఆనాటి వాస్తవాన్ని ఇప్పుడు బయట పెట్టక తప్పదు. అంతవరకు జరిగిపోయిన జీవితంలో ఎవరిని మభ్యపెట్టలేదు. ఏదో శక్తి తనను ముందుకు నడిపించింది. ఇప్పటి పరిస్థితి దృష్ట్యా గతమంతా అపర్ణ ముందుంచాలి. సముద్రమంత అభిమానాన్ని కళ్ళల్లో నింపుకొని తనను ఆరాధించే అపర్ణ తన అర్ధాంగి కావడం గొప్ప అదృష్టమేమో. దేనికి ఆమె ప్రశ్నించదు. భర్తకి తగ్గట్లుగా ప్రవర్తించడం తన కర్తవ్యంలా భావిస్తుంది. చాలామందిలా ఆమెను శాసించడం, ఆధిక్యత ప్రదర్శించడం అనేది తనెరగడు. తనకుగా తను కొన్ని పరిమితులు ఏర్పాటు చేసుకున్నాడు. కొడుకు ప్రకాష్ పుట్టాక మరీ ముభావంగా మారిపోయాడు. ఏర్పాట్లు చేసుకున్న సరిహద్దుల మధ్య జీవితం సాఫీగా సాగిపోయింది. నీడలా వెంటాడే జ్ఞాపకాల చప్పుళ్ళు వింటూ నిస్తేజంగా శూన్యంలోకి చూస్తుంటే అనిపించేది, ఈ గుండె నిండా ఉన్న అశాంతిని ఎవరైనా తోడేస్తే బాగుండని, అవ్యక్తమైన ఈ బాధ నుండి విముక్తి కలిగితే చాలని. ఇది సాధ్యమయ్యే పనేనా? మరి ఇప్పుడు ఈనాటికి మంగళ దగ్గర నుండి ఉత్తరం. కడుపులో కాయ తొలగించుకోవడానికి ఆపరేషన్ అవసరమని, అందర్నీ వదిలి ఏకాకిలా బతుకుతున్న తనకు అండగా ఎవరూ లేరని, 15 రోజులు మీ ఇంట్లో ఉండడానికి అనుమతి కావాలని ప్రాధేయపడుతూ రాసింది. ఒక్కసారిగా శ్రీధర్లో ఏదో నిస్సత్తువ ప్రవేశించింది. నాటి స్మృతులు కళ్ళ ముందు తారసలాడాయి. పెద్దల సమక్షంలో కాకపోయినా పంచభూతాల సాక్షిగా ఆమె మెడలో తాళి కట్టాడు. 6 నెలలు కాపురం చేశాడు. తరువాత విధి తమిద్దరి జీవితాలతో దారుణంగా ఆడుకుంది. పెను తుఫానుల ఇద్దరిలో విషజ్వరాలు ప్రవేశించాయి. ఎవరికీ తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకొని కన్నవాళ్లని వదిలి దూరంగా వచ్చేశాక కూడా తమలో పిరికితనం, భయం చావలేదు. జ్వర తీవ్రత వల్ల కృంగి కృశించిపోతున్న తరుణంలో తన కళ్ళ ముందు ఫ్రెండ్ సత్యం ఆప్తుడిలా కనిపించాడు. వెంటనే అతనికి ఉత్తరం రాశాడు. క్రమంగా దారుణమైన సంఘటనలు వెల్లువలా వచ్చి పడ్డాయి. సత్యం వస్తూనే చెప్పాడు తనింటి పరిస్థితులు. చెల్లెలి పెళ్లి కుదిరిందని, ఆ పెళ్లి చేయాలంటే తన పెళ్లి ద్వారా వచ్చే కట్నం తల్లిదండ్రులకు ముఖ్యమని, తన వివరాలు తెలియకపోవడంతో తండ్రి మంచం పట్టాడని, వెంటనే ఇంటికి రమ్మనమని అతని అభ్యర్థన. అవన్నీ విన్నాక తను మరీ కృంగిపోయాడు. అంతా విన్న మంగళ మనోనిబ్బరం కళ్ళలో ప్రతిఫలిస్తుండగా అంది,
నాతో ఉన్నన్నాళ్ళు మీకు మనశ్శాంతి లేదు. ఈ ఆశ్రమ పాఠశాలలో టీచర్గా నా బ్రతుకు నేను బతకగలను. కష్టాల్లో ఉన్న మీ వాళ్లను ఆదుకోండి. ఆ మాటలకు స్తంభించిపోయాడు. త్యాగానికి కూడా ఒక హద్దుంది మంగళ. మనసా వాచా నీతో కాపురం చేస్తున్న నేను ఇంకొక పెళ్లికి సిద్ధపడలేను అంటూ బోరున ఏడ్చేశాడు. దానికి ఆమె విరక్తిగా నవ్వి అనునయంగా అంది, బాధపడకండి, మీ మనసు కల్మషం ఎరుగనిది. ఇంకొకరైతే ఈ రోగిష్టిదాన్ని వదిలి ఏనాడో పారిపోయేవాళ్ళు. మన సంబంధాన్ని తీయని స్మృతిగా గుండెల్లో దాచుకుంటాను. పుల్లలా మంచానికి అతుక్కుపోయిన ఆమెను వదల్లేక వదిలి పరిస్థితులకు లొంగిపోయాడు. తరువాత అపర్ణతో పెళ్ళి, జీవితం అంతా రొటీన్గా సాగిపోతోంది. అరగంట నుండి దీర్ఘాలోచనలో మునిగిపోయారు. కాఫీ తీసుకోండి. కెరటాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడే ఆలోచనలతో అలసిపోయిన అతడు భార్య పిలుపుకి వాస్తవంలోకి వచ్చాడు. కష్టసుఖాలు పంచుకుంటూ తాను అనురాగంతో ప్రసన్నంగా కనిపించే ఆమె ముందు ఏదీ దాచాలనిపించలేదు. అన్ని కోరికలు చంపుకొని యోగినిలా బతుకుతున్న మంగళను రకరకాలుగా చిత్రించాలనే భావన లేశమాత్రమైనా లేదు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడతను. ఆరు బయట వెన్నెల జలపాతంలా కురుస్తోంది. గతస్మృతులతో శతాబ్దాలుగా తడిసిన శిల్పంలా శ్రీధర్ అంతా అపర్ణకి చెప్పి చివరగా అన్నాడు, ఆమెకు నేను తప్ప చెప్పుకోతగ్గ వాళ్ళెవ్వరూ లేరు. ఆలుమగలుగా జీవితాన్ని పండించుకునే మధుర క్షణాల్ని విషమ పరిస్థితులుగా మార్చాడా భగవంతుడు. కానీ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా సేవ చేసుకొని అభిమానాన్ని పంచుకునే ఆ క్షణాలు అపూర్వమైనవి అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె కడుపులో కాయ తొలగించుకోవడానికి ఈ ఊరొస్తోంది. నేను ప్రక్కనుంటే కొండంత తృప్తిగా ఉంటుందని రాసింది. కృతజ్ఞత ఊపిరిగా చేసుకున్న ఆమె సహాయం చేసిన వాళ్ళని మరువదు. ఆమె మీదున్న అభిమానం, ఆరాధన నా గుండె లోతుల్లో చెరగని సంపదలా నిక్షిప్తమయ్యాయి. అందుకే జరిగిపోయిన గతాన్ని నీ ముందుంచుతున్నాను. నిర్దాక్షిణ్యంగా కసాయి కాలానికి వదిలేసిన ఆమె గురించి అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆమెకు చేసిన సహాయం వల్ల నాకు మనశ్శాంతిగా ఉంటుందని సందిగ్ధంగా ఆమె వైపు చూశాడతను. బయట వరండా గట్టు మీద కూర్చున్న అపర్ణ మొహం మీద పాల వెన్నెల స్వచ్ఛంగా మెరుస్తోంది. లోయలోంచి వచ్చినట్లుగా ఉన్న అతని మాటలకి సన్నగా వణికిందామె. ఎన్నేళ్లుగానో సాగిపోతున్న వైవాహిక జీవితంలో అతన్ని ఏనాడూ శంకించలేకపోయింది. కారణం సరళ స్వభావంతో అందర్నీ ఆకట్టుకోవడమే. అప్పుడప్పుడు గంభీరంగా కనిపించే ఆ వదనం వెనుక బాధ దోబూచులాడినా ఎందుకో అర్థం చేసుకోలేకపోయేది. కానీ ఇప్పుడు తెలుస్తోంది. ఆమె స్మృతులు తలుచుకుంటున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించే అనిర్వచనీయమైన అనురాగపు పొరల తాలూకు మెరుపుల వల్లరి. ఆ బంధం ఎంత అద్వితీయమైంది కాకపోతే అతడెందుకలా స్పందిస్తాడు? ఒక్కసారిగా అపర్ణలో సన్నటి కదలిక. మెల్లిగా గొంతు విప్పిందామె. డబ్బు, బంధుజనం ఉన్నవాళ్ల గురించి అందరూ పట్టించుకుంటారు. అనుభవాల రాపిడిలో అట్టుడుకున నెలిగిపోయే వారి శ్రేయస్సు ఎవరికీ అక్కర్లేదు. ఇన్నాళ్ళు మనిద్దరి మధ్య ఆవిడ ప్రస్తావన రాలేదు. మీకు మనశ్శాంతినిచ్చే ఏ పనైనా కాదంటానా? వెన్నెల వెలుగులో నైట్ క్వీన్ సువాసనల మధ్య ఆమె పలుకులు శ్రీధర్లో కోటి సితారలు మ్రోగించాయి. మళ్ళీ హృదయాంతరాళంలో సందిగ్ధత. అపర్ణ, ఏ స్త్రీ కూడా భర్తతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చూడాలని, సేవ చేయాలని, కనీసం మాట్లాడాలని కూడా అనుకోదు. కానీ ఈ పరిస్థితుల్లో నీకు పూర్తిగా నిజం చెప్పడమే మంచిదనిపించింది. నా మాటల్లో అభ్యర్థన, ఆజ్ఞలు లేవు. ప్రాధేయపడుతున్నాను. ఆమెలాగే అతని వైపు కలవరంగా చూసింది. తరువాత అంది, మీ భార్యగా నన్ను కూడా సగటు స్త్రీలా భావిస్తున్నారా? మంగళ గురించి చెప్పాక ఎలాంటి తుఫాను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడ్డ శ్రీధర్ నమ్రతతో కూడిన ఆమె జవాబుకి సహృదయతకు లోపలే జోహార్లర్పించాడు. 15 రోజుల తరువాత పౌర్ణమి పరుచుకున్న అందాలను కిటికీలోంచి గమనిస్తున్న మంగళ ఏవో గుర్తొచ్చినట్లు శ్రీధర్ మొహంలోకి ఆత్రంగా చూస్తూ ఉంది. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను, మరి ఉండమని బలవంతం చేయవద్దు.
ఇప్పటికే మీరు కురిపించిన మమతానురాగంతో తడిసిపోయాను. ఇప్పటికి ఎన్నోసార్లు ఆ మాట చెప్పావు. కొత్త విషయాలు చెప్పకూడదా? మంగళ తల నిమిరాడతను. నిండు చంద్రోదయంలా నవ్విందామె. అంతటా స్వచ్ఛత. వెల్లివిరిసిన ఆ పాఠశాల నుండి త్వరలో రిటైర్ అవుతాను. ఇన్నాళ్ళు నన్ను అమితంగా అభిమానించే పిల్లలు, టీచర్స్ మధ్య ఉండడం వల్ల ఒంటరితనం తెలిసేది కాదు. ఇక ముందు ఎలా గడపటమనేదే సమస్య. చావలేక, బ్రతుకుతో రాజీ పడలేక ఇలా ఎప్పటికో జీవితం ముగిసిపోతుందనుకున్నాను. కానీ మీ ప్రేమ మందిరంలో నాకింకా చోటుందని తెలిసాక అమృతపు దారలతో గుండె నిండిపోయింది. ఈ తృప్తితో ఆనాటి తీయటి స్మృతుల మేలు కలయికతో తన జీవితాన్ని గడపగలననే ధీమా ఏర్పడింది. నేను బతికున్నా పోయినా నా గురించి ఆలోచించే మనసుందనే భావన ఎంత తీయగా ఉందో. ఈ జన్మకి అదృష్టం చాలదు. అవేం మాటలు మంగళ, ఇది నా కర్తవ్యం చలించిపోతూ అన్నాడు శ్రీధర్. కొన్ని నిమిషాలకే ఆమె నిద్రలోకి జారుకోవడం చూసి టీపాయ్ మీదున్న శాల్వా తీసి కప్పాడు. పసిపిల్లల ఒద్దికగా పడుకున్న మంగళని చూస్తుంటే అతని హృదయాంతరాళంలో ఏదో తృప్తి. తను కోరుకున్నట్లుగా ఆపరేషన్ సవ్యంగా జరిగింది. అపర్ణ కంటికి రెప్పలా ఆమెను చూసుకుంది. తోబుట్టువుకి సేవ చేసినట్లుగా వేళకు అన్నీ అమర్చిపెట్టే అపర్ణను చూసి లోపలే ఆశ్చర్యపోయేవాడు. కానీ 2 రోజుల క్రిందట వచ్చిన కొడుకు ప్రకాష్ మాటలు విన్నాక ఆమెలో ఏదో గంభీరత. ఇంజనీరింగ్గా బాంబేలో సెటిల్ అయిన ప్రకాష్ ఎప్పటినుంచో తమిద్దరినీ పిలుస్తున్నాడు. తనకక్కడ పెద్ద క్వార్టర్స్ ఇచ్చారని, వృద్ధాప్యంలో కొడుకు దగ్గర ఉండడమే మంచిదని మరీ చెప్పాడు. ఏమిటో ఏ ప్రదేశంలో ఉన్నా తన జీవితంలో మార్పు ఉండదు. పుస్తకాలు చదువుతూ గతం తాలూకు జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ కాలం గుర్రంలా పరిగెడుతూ ఉంది. ఒక్కసారిగా అతని ఆలోచనలు మంగళ మీదకు మళ్ళాయి. స్త్రీలలో కారుణ్యమంతా ఆమెలో నిండి ఉందా అనిపిస్తుంటుంది. అపర్ణను చూసి రేణువంత అసూయ కూడా చెందకుండా స్నేహితురాల్లా ఎంత ఆత్మీయంగా మాట్లాడింది. ఐశ్వర్యాన్ని, సుఖాన్ని అనుభవించలేకపోయాననే బాధ లేకుండా మళ్ళా తనున్న చోటికే వెళ్ళిపోతానంటోంది. అందుకే కాబోలు ఆ త్యాగమయ స్మృతుల నుండి ఎప్పటికీ బయటపడలేకపోతున్నాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పూర్వంలా ఇప్పుడు తనలో ఎలాంటి అశాంతి లేదు. గుండెల్లో కొండంత తృప్తి. వ్యక్తిగతంగా, సమాజపరంగా అంతర్మదనాన్ని ఇక ముందు అనుభవించడు. తనలో కపటం లేనప్పుడు ఒకరికెందుకు భయపడడం? ఇక ముందెప్పుడైనా ఆమెకు సహాయం చేయగలడు. ఈ జన్మకి తృప్తి చాలదు. ఆ ఆలోచన పన్నీటి జల్లులా మనసుని తాకింది. మంగళ వైపు ప్రశాంతంగా చూసి బెడ్రూమ్ వైపు నడిచాడు. చీకటికి వెలుగుకి మధ్య ఉన్న పలుచని తెర కరుగుతున్న వేళ ఎవరో తట్టి లేపినట్లయింది శ్రీధర్కి. ఎదురుగా ప్రకాష్. అమ్మ అరగంట ముందే స్టేషన్కి వెళ్ళిపోయింది, ఈ కవరు మీకిమ్మంది అంటూ వడివడిగా వెళ్ళిపోతున్న ప్రకాష్ని ఎన్నో అడగాలనిపించినా విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు శ్రీధర్. ఊహించని పరిణామానికి అతని ఒంట్లో సన్నటి జలధరింపు. సేద తీర్చుకుంటున్న మనసుపై మరో పిడుగు. అపర్ణ ఎందుకిలా చేసింది? వణుకుతున్న చేతులతో కవరు విప్పాడు. అందులోంచి జారిపడ్డ ఉత్తరం వైపు అతను కళ్ళు పయనించసాగాయి. శ్రీవారికి అపర్ణ రాస్తున్న మొదటి ఉత్తరం. ఎంత ఆశ్చర్యం! అవును మరి, ఇన్నేళ్లుగా మనిద్దరి మధ్య ఎడబాటనేదే లేదు. అందుకే భర్త వదిలేసిన స్త్రీలను చూసినా, వితంతువుల్ని చూసినా ఒక పక్క జాలి, బాధ, మరొక పక్క మంచి మనసున్న మీ సన్నిధిలో ఉన్నాననే గర్వం కలిగేవి. కానీ క్రమంగా నాలో ఏదో పరివర్తన. పెళ్ళై సంవత్సరం తిరగకుండానే భర్తని కోల్పోయిన సుగుణ, అందరూ ఉన్న దిక్కులేని పక్షుల ఆఫీసుల చుట్టూ పెన్షన్ కోసం తిరిగే శారదమ్మ, ఇలా ఎందరో విధివంచితులు రోజూ కళ్ళ ముందు కనిపిస్తుంటే వాళ్ళకి తోడుగా ఉండాలనే అభిలాష మొదలైంది. ఈ సేవలో కొండంత తృప్తితో పాటు మనశ్శాంతి కూడా పొందాను. కానీ నా జీవితం కోసం ఓ అభాగ్యురాలు తన బతుకునే త్యాగం చేసిందని మీ ద్వారా విన్నప్పుడు హృదయంలో ఏదో సంకుల సమరం. నిస్సారంగా సాగిపోతున్న ఎడారి జీవితంలోనే తృప్తిని వెతుక్కుంటున్న ఆమెను చూస్తుంటే నా మనోబలం మరింతగా పెరిగింది.
జీవితంలో అన్ని సుఖాలు పొందిన నాకు కావలసింది ఇప్పుడు మానసిక తృప్తి, విశ్రాంతి. అవి కొడుకు ప్రకాష్ దగ్గర పుష్కలంగా దొరుకుతాయి. మూడులా జీవితాన్ని సాగిస్తూ కాస్తంత ఆదరణకు, సేవకు పొంగిపోతున్న మంగళకు ఇక ముందు మీరు చేయూతనివ్వాలి. ఇది ఆజ్ఞ కాదు, మీలాగే ప్రాధేయపడుతున్నాను. ఆమె ఇక్కడే ఉండాలి. మీ సన్నిధిలో ఉంటే నాకు తృప్తి. అందుకే వెళ్ళిపోతున్నాను. స్థితప్రజ్ఞుల్లా ఉన్నాడు శ్రీధర్. ఊహించని పరిణామానికి సింధూరంలా ఎరిపెక్కిన మనసులో శిఖరాన్ని తాకే ఆలోచనల విల్లువ. సహృదయతను, వ్యక్తిత్వంలోనూ ధ్రువనక్షత్రంలా వెలిగిపోతున్న అపర్ణ అతని కళ్ళ ముందు దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అప్పటికే బాగా తెల్లవారింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.